ఓకే, మద్రాసి ట్రైలర్ వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్, శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, బిజు మోహన్ వీళ్ళందరూ ఉన్నారు. బిజు మేనన్ యాక్చువల్లీ అని పేరు, సారీ. సో దీంట్లో ఏఆర్ మురుగదాస్ గారు ఏ కైండ్ ఆఫ్ లెక్చర్ తీసుకుంటారో, అంటే లైక్ ఆయన ఎడ్యుకేట్ చేస్తా అన్నారు కదా, అది ఎట్లా ఉంటుందో చూడాలి. మళ్ళీ మెసేజ్ అనుకుంటా. అంటే ఈ సినిమాకి రాకముందు, ఈ ట్రైలర్ రాకముందు కూడా నాకు ఒక మంచి ఎక్సైట్మెంట్ ఉండే, అరే పర్లేదురా కొంచెం తుపాకీలే కనిపిస్తుంది అన్న తర్వాత ఓకే ఎలా ఉందో చూద్దాం అనుకున్నా. ఏఆర్ మురుగదాస్ గారు ఇంటర్వ్యూలో ఏదేదో మాట్లాడుతున్నారు. సో అంటే లైక్ ఆయన మాట్లాడిన దాన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి కొంచెం డౌట్లు వస్తున్నాయి. సో ఏమో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ శివకార్తికేయన్, మంచి స్క్రిప్ట్లు తీసుకుంటాడని చెప్పేసి హీ ఈస్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టార్. సో లెట్స్ సీ, తర్వాత మాట్లాడేసుకుందాం వితౌట్ ఎనీ డిలే. లెట్స్ వాచ్. నీలాగే ఇతరులని ప్రేమించు. ఓకే, అందరూ శ్రీలక్ష్మి నీ మూవీస్. కుటుంబమే అనుకో. అదే అన్ని రిలీజియన్స్ అందరూ దేవుళ్ళు చెప్పేది. ఓకే, కాలేజ్ లవ్ స్టోరీ సంథింగ్ ఏదో ఉంటుంది. తమిళనాడుకి 6 కార్గో ట్రక్స్ ఫుల్గా లోకల్ మేడ్ ఇల్లీగల్ గన్స్ వస్తున్నాయి. స్టేట్ బార్డర్లోనే ఆపాలి. ఓకే, సోఫర్ తమిళనాడులో అవుతుంది. ఓ హీరోయిన్ వెళ్ళిపోయిందా? తన ఒంట్లో ఏం లేదమ్మా, మెదడే. తను తలుచుకుంటే అది పూర్తి చేయడానికి ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు. ఓకే, Getting into Tamil Nadu is not easy, Chirag. నేను చెప్పినట్టు ఆ మాలతిని ముక్కలు ముక్కలుగా నరికి పాతేస్తాను. నీ వల్లైతే టచ్ చేయరా. మ్యూజిక్ బాగుంది. ఫుల్ యాక్షన్, గుడ్. తుపాకీ ఎవడి చేతిలో ఉన్నా విలన్ నేనేరా. తుపాకీ రెఫరెన్సా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇది నా ఊరు సార్, నేను వదలను. గుడ్ గుడ్ గుడ్, బాగుంది 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 బాగుంది. యా, సోఫార్ నేనేమన్నా అంటే ఏఆర్ మురుగదాస్ గారి మీద ఇప్పుడు ఏదైతే చెప్పిన కామెంట్స్ అవన్నీ నేను వెనక్కి తీసుకోను. బట్ దిస్ ట్రైలర్ ఈస్ డ్యామ్ గుడ్, మంచి అనిపించింది, బాగుంది. అంటే లైక్ వాళ్ళు ఏం చూపెట్టాలో అన్ని చూపిస్తున్నారు అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ పేలిపోయింది అబ్బాయి, నాకు అర్థం కావట్లేదు. అదే హీరోయిన్ పేలిపోయింది అనిపించింది ఎందుకో. లైక్ వీళ్ళిద్దరూ కాలేజ్ అనేది ఐ థింక్ నేను వాళ్ళు ఫస్ట్ టైం లీక్స్ అయినాయి అనమాట వాళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడు, అప్పుడే అనుకున్నా. సో వీళ్ళ లవ్ స్టోరీ సంథింగ్ ఏదో ఉంటుంది. తర్వాత సంథింగ్ హ్యాపెన్స్, వీళ్ళు మన వాటి కాలేట్ విద్యుజ్యం వాళ్ళు వీళ్ళందరూ వెపన్స్ రావాలనుకుంటున్నారు తమిళనాడు లోపలికి. ఇక్కడ ఎన్ఐఏ ఉంది, మన బిజు మేనన్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అంతా. ఓకే, హీరోయిన్ పేలిపోయింది. అంటే హీరోయిన్ పేలిపోయింది ఇన్ సెన్స్ హీరోయిన్ దగ్గర బాంబు పేలింది. ఇగో దిస్ షాట్, హీరోయిన్ అవుట్ అయ్యింటి కొంపదీసి. ఇది ఎప్పుడైంది తెలియట్లేదు, అంటే ముందే అయిందా కావట్లేదా, ఎందుకంటే చాలా దగ్గరగా పేలింది. బూమ్ బూమ్ బూమ్, మామూలు వేయలేదు. సో హీరోయిన్ డడ్డా. అంటే తర్వాత ట్రైలర్ మొత్తం చూపించారు అమ్మున్నారని చెప్పేసి. సో చాలా చోట్ల బ్లాస్టులు జరిగినాయేమో, మేబీ వీళ్ళందరూ టెర్రరిస్టుల టైప్గా జరగవచ్చేమో. సో అట్లా ఉండొచ్చు. ఎస్ఆర్ఎం గ్లోబల్ అంట. సో పేలింది కాబట్టి హీ కేమ్ టు హాస్పిటల్ టు సీ హర్. మేబీ నేను స్టోరీ అల్లేసుకుంటా, నాకు ఐ డోంట్ కేర్, ఐ డోంట్ గివ్ అ షిట్. నాకు అనిపిస్తుంది నేను అల్లేసుకుంటా. బట్ థియేటర్లో ఎట్లుంటే దాన్ని బట్టి ఉంటుంది కానీ వేరే విషయం. బట్ యా, బాంబ్స్ పేలిన తర్వాత హీరోయిన్కి ఏదో కండిషన్ ఉన్నట్టుంది. ఆయనకి సంథింగ్ ఒక హిట్ అయిందంటే ఇక మెదడులో ఇంకా కూర్చుంటాడు. దట్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ దట్. లైక్ వీళ్ళు మాట్లాడుకుంటారు. షీఈస్ అ సైకాలజికల్ స్టూడెంట్ ఏమో నేను అనుకుంటున్నా. సైకాలజికల్ స్టూడెంట్ ఏదో ఎర్రి గొర్రె కానీ. సో యా, మనకి ట్రిగర్ అయింది. సో హీస్ గోయింగ్ టు హిట్ ఎవ్రీ వన్ సంథింగ్ లైక్ దట్ అట్లుంది. ఓకే, అక్కడ వరకు నాకు మంచి అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పీక్ వస్తుంది. ఎవరో తెలియదు భయ్య, సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశారు. విద్యుత్ జమ్మాలు, యూ బెటర్ కమ్ టు తమిళనాడు బ్రో, సీరియస్లీ బెటర్ కమ్ టు తెలుగు మూవీస్ అండ్ తమిళ్ మూవీస్ బ్రో. మీకు హిందీలో అసలు ఏమీ చేయట్లేదు, మీకు చేసే సినిమాలో అంత బాగుండట్లేదు. సో కమ్ హియర్. వాట్ ఇస్ విలన్ కైనా పర్లేదు, బాగా చేస్తారు మీరు. సో యా, హిస్ లుక్ కేక మస్తు అనిపిస్తుంది.
యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ మస్తు అనిపిస్తుంది. అండ్ తమిళనాడులో ఎంటర్ అవ్వడం కష్టం బ్రదర్ అంటున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, సినిమాటోగ్రఫర్ ఎవరు భయ్యా ఇరిపోయింది. అనిరుద్ మ్యూజిక్లో మర్చిపోయినా డిఓపి సుదీప్ ఎలోమన్ బాగా ఇష్టం, చాలా ఇష్టం తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ ఫెంటాస్టిక్, మస్తు అనిపిస్తుంది దీంట్లో. సో ఈయన కింగ్ ఆఫ్ కోతర్ నుంచి చూస్తూ ఉన్నాం. కింగ్ ఆఫ్ కోతర్ కూడా అంత సూపర్ యాక్టింగ్ కాదు, అంటే లైక్ యాక్టింగ్ బాగానే చేసిండు, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ రైటింగ్ ఏం బాగాలేదు, క్యారెక్టర్ ఏం బాగాలేదు. సో దీంట్లో అయినా బెటర్ ఇచ్చారో చూడాలి. సో హీఈస్ అనదర్ విలన్, హీఈస్ ద లోకల్ విలన్, మేబీ లోకల్ విలన్. అండ్ వడిసే బయట నుంచి వచ్చిన విలన్ మన విద్యుత్ జంవాల్ ఉంటాడు. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ గుడ్. సూపర్ వడిసే స్టార్ పోజులు ఇస్తున్నారు, ఓకే. స్టార్ డైలాగ్, పంచ్ డైలాగ్ పడ్డది. ఇది తమిళనాడు అవుతుంది, ఇదంతా ఓకే. మరి మదరాసి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లైక్ ఇప్పుడు 5 రాష్ట్రాలని చూపిస్తున్నారు కదా, ఈవెన్ మీరు టైటిల్ దగ్గర కూడా బిజు మేనన్ వీళ్ళందరూ ఉన్నారు. మదరాసి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఐ థాట్ వాస్, హీరో అనేటోడు మేబీ హీ విల్ బీ ఇన్ ముంబై ఆర్ ఎల్స్ నార్త్ ఇండియాలో ఉండే సిచ్యువేషన్, అక్కడ వర్క్ చేస్తున్నారు సంథింగ్ కదా, అక్కడ ఏదో జరుగుతుంది. బట్ హీరోని ఏమనంటే మద్రాసి అని పిలిచి అట్లా జరుగుతుందని నేను అనుకున్నా. బట్ ఇట్ ఈస్ టోటలీ ఆన్ తమిళనాడు, ఎందుకంటే తమిళనాడు అంటున్నారు. సో అట్లే ఉండాలి అంటే మేబీ ఐఎమ్ టేకింగ్ ఇట్ డిఫరెంట్లీ. మేబీ ఇది ఢిల్లీలో అవుతుందో ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ కోస్టల్ ప్లేస్లో అవుతుందో, ముంబైలో అవుతుందో తెలియదు నాకైతే అట్లా అనిపిస్తుంది. సో అక్కడ వరకు ఐమ్ ఓకే. సో మన శివకార్తికేయన్ ఎవరో కాల్చారు అయ్యా. సో శివకార్తికేయన్ని కాల్చారా, హీరో చచ్చిపోయి కదా ఆబ్వియస్లీ. సో షార్ట్స్ చాలా బాగున్నాయి, సూపర్. ఓకే, వీళ్ళని తుపాకీ రెఫరెన్స్, తుపాకీ గన్ అని చెప్పొచ్చు, బట్ తుపాకీ అని చెప్పాను ఎందుకంటే రెఫరెన్స్ చేయాలి కాబట్టి. సో ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్, బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా దిస్ ఈజ్ ఓకే బ్రో, అంటే లైక్ టోటల్ యాక్షన్ మీద ఉంది. అండ్ స్టోరీ బాగుండి యాక్షన్ని బాగా చూపిస్తే హ్యాపీ నాకు. అంటే జస్ట్ ఏదో కొట్టుకుంటున్నాను అని అనుకంటే ఒక మంచి విక్రమ్నెస్ ఉంటే బాగుంటుంది. విక్రమ్నెస్ అనేది ఎందుకంటే అంటే దాంతో కంపారిజన్ అని కాదు, విక్రమ్లో స్టోరీ అండ్ యాక్షన్ హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తాయి. అక్కడ యాక్షన్ జరగడానికి మంచి రీజన్స్ పడతాయి, స్టోరీలో కూర్చుంటాయి, అండ్ ఆల్సో స్టోరీని ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాయి ఫైట్స్. సో అట్లా జరిగితే ఐమ్ హ్యాపీ విత్ దిస్. లేదు జస్ట్ ఏదో కొట్టుకుంటున్నారంటే మాత్రం ఇక నార్మల్ సినిమాలు అయిపోతాయి. అట్లా కాకుండా లైక్ అండ్ ఆల్సో ఆ ఎమోషన్ బాగా కన్వే కావాలి. విలన్ దగ్గర కూడా ఒక పెద్ద స్టేక్ ఉండాలి. విలన్ కూడా ఇది జరగకపోతే ఏదో పెద్ద ప్రాబ్లం అవుతుంది నాకు, కాబట్టి నేను చేస్తాను. అండ్ హీరోకేమో అది ఆపాలి. ఆపితే ఎందుకు మొరలే కాకుండా ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది పర్సనల్గా, అట్లాంటివి ఉంటే హ్యాపీ. అంటే ఎందుకు చెప్తున్నారా సినిమా రూల్స్ అంటే జనరల్గా చెప్తున్నా. విక్రమ్లో అదే జరుగుతుంది కదా, ఇప్పుడు సంతానం క్యారెక్టర్ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను తెప్పించుకోకపోతే రోల్ చంపేస్తాడు. విక్రమ్ ఏమో నాకు మోరల్ డ్యూటీ, నా కొడుకు రివెంజ్ అండ్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి, కాపాలి అట్లా అని చెప్పేసి ఆపుతాడు. అట్లే చెప్తున్నాను. సో దిస్ ఈజ్ రిమైండింగ్ మీ ఆఫ్ సమ్ వాట్ ఆఫ్ విక్రమ్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తుంటే మాత్రమే, దానికి దీనికి సంబంధం లేదు. నేను ఐమ్ థింకింగ్ ఓవర్ అనుకుంటా, బట్ స్టిల్ నో ప్రాబ్లం. నాకైతే మాత్రం మంచి అనిపించింది. ట్రైలర్ అయితే బాగుంది, చూద్దాం. వాటి September 7th కాబట్టి ఘాటి అండ్ ఇది వస్తుంది. ట్రైలర్ చూస్తుంటే చాలా బెటర్ అనిపిస్తుంది ఘాటి కంటే. దట్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. సో నాకు ఏ షో ముందు పడుతుందో దాన్ని బట్టి నేను వెళ్తాను. నేను అనుకుంటున్నాను ఘాటి ఆల్సో నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు తెలుగు సినిమా అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు అంటారు మన తెలుగు సినిమాలు వచ్చారో నీకు, మరి మన ఏమైనా చేస్తున్నారా మంచి సినిమాలో చెప్పండి మీరు. మంచి సినిమాలు ఏమైనా చేస్తున్నారు ఈ మధ్యలో? వచ్చిన మంచి సినిమా అంటే ఏదో వచ్చింది, మొన్న సూఫ్రమ్ వచ్చేది, కన్నడ సినిమా వచ్చింది. ఇంకేమొచ్చింది భయ్యా మంచి సినిమా? ఐ లైక్డ్ పరదా. చాలామందికి ఓకే అన్నట్టు అనిపిస్తుంది, మిక్స్డ్ కొడుతుంది చాలామంది. నాకైతే నచ్చింది. ఏమో మిగతాల సంగతి ఏమో తెలియదు, కానీ ఏమో నాకైతే మాత్రం ఓకే అనిపించింది. సో అట్లా చూద్దాం ఎట్లుంటుందో. నాకైతే మాత్రం ఇది నచ్చింది, చూద్దాం. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మ్యాన్ నాకైతే ఓకే. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. లైవ్ వస్తుంది ఇప్పుడు, వచ్చేది మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసే మామ 66,666 దాటేయాలి మనం తొందరగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.